వైఎస్ రాజశేఖర రెడ్డి 15వ వర్ధంతి సందర్భంగా కాకినాడ జిల్లా గండేపల్లిలో మాజీ మంత్రి తోట నరసింహం ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. వైఎస్ఆర్ విగ్రహానికి ఘన నివాళులు అర్పించారు. ముందుగా వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం నరసింహం మాట్లాడుతూ వైఎస్ఆర్ స్ఫూర్తితో ఆంధ్ర తెలంగాణలలో ఆరోగ్యశ్రీ 108 పథకాలు ఈనాటికి అమలవుతున్నాయని, దేశంలో ఎవరూ చేయలేని విధంగా సంక్షేమ కార్యక్రమాలు ఆయన అమలు చేశారన్నారు. ఆయన ముఖ్యమంత్రిగా నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు 221 కోట్ల రూపాయలతో త్రాగునీరుకు శుద్ధి చేసిన వాటర్ జగ్గంపేట గండేపల్లి మండలాలకు నీరందించామని, తోట వెంకటాచలం పుష్కర ఎత్తిపోతల పథకం ద్వారా 1,80,000 ఎకరాలకు నీరందించి గండేపల్లి మండలంలో బొర్రంపాడు ఎర్రంపాలెం వద్ద 22,000 ఎకరాలకు అదనంగా 2 లిఫ్టులను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఆయన స్ఫూర్తితోనే తిరిగి అధికారం చేపడతామన్నారు. ఈ కార్యక్రమంలో తోట రంజీ, ఎంపీపీ చల్లగొల్ల దొరబాబు, మట్టిపట్ల రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. తర్వాత కూడా ఈరోజు దేవుడిగా మనందరిలోనే ఉన్నారు. ఈరోజు ఏ ప్రభుత్వం వచ్చినా సరే సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తా ఉన్నాయంటే రాజశేఖర రెడ్డి చేసినటువంటివే. ఈరోజు ప్రభుత్వాలు ఉన్నాయి. ఈరోజు పెన్షన్లు ఇస్తూ ఉన్నారు. ఆ పెన్షన్ విధానాన్ని ప్రవేశపెట్టి దాన్ని పెంచుకుంటూ వెళ్ళి మనం ఇచ్చినటువంటి ఘనత ప్రతి ఒక్కరికి కూడా వారి పార్టీలతో సంబంధం లేకుండా ఇచ్చినటువంటి వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. అప్పట్లో 70 రూపాయలు ఉంటే పెన్షను, ఆ 70 రూపాయలు కూడా 7 నెలలకు 8 నెలలకు వచ్చేది అప్పట్లో ఉన్నటువంటి ప్రభుత్వం. గతంలో 2003లో ఉన్నటువంటి ప్రభుత్వం. కానీ 2004లో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన 200 రూపాయలు ఒకేసారి చేశారు. అంటే 20 సంవత్సరాల క్రితం 200 రూపాయలు చేశారు. ఆ 200 పెన్షనే ఈరోజు 3,000 అందుకున్నా 4,000 అందుకున్నా ప్రజలు అందుకుంటూ ఉన్నారు. అప్పట్లో 200 రూపాయల పెన్షను మన సారథ్యంలో ఈ జగ్గంపేట నియోజకవర్గంలో మరి నేను శాసనసభ్యునిగా ఇక్కడ ఉన్నటువంటి అనేక మంది అప్పట్లో కూడా మరి ఆయన నాయకత్వంలో పనిచేసినటువంటి నాయకులు ఉన్నారు. మరి అటువంటి వారి సహకారంతో ఇక్కడ మనం 200 రూపాయల పెన్షన్ ఇచ్చుకుని వెళ్ళాం ప్రతి గ్రామంలో పార్టీలకు అతీతంగా. అలాగే రాజశేఖర రెడ్డి గారు రాజీవ్ ఆరోగ్యశ్రీని ప్రవేశపెట్టారు. మరి ఎక్కడ కూడా లేదు దేశంలో అటువంటి ఆరోగ్యశ్రీ అనే పథకం. రాజశేఖర రెడ్డి గారు పెట్టినటువంటిది ఒక గొప్ప కార్యక్రమం. డాక్టర్గా ఆయన ప్రజలకు ఆరోగ్యం బాగుండాలని అనుకుని ఉమ్మడి రాష్ట్రానికి ఆరోగ్యశ్రీ అవకాశం కల్పించి ఈ రోజు వరకు కూడా ఏ ప్రభుత్వం వచ్చినా సరే రాజీవ్ ఆరోగ్యశ్రీని అమలు చేస్తూ ఉన్నారు. మరి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చేస్తే ఈరోజు తెలంగాణ ఉన్నటువంటి ఆ ప్రభుత్వం కూడా రాజీవ్ ఆరోగ్యశ్రీని కొనసాగిస్తూ ఉంది. అలాగే 108, 104 అనే వాహనాల్ని ఈరోజు ప్రజల ఆరోగ్యం కోసం గ్రామాల్లో మరి చక్కటి అవకాశం కల్పించారు రాజశేఖర రెడ్డి గారు. మరి ఆ రోజుల్లోనే ఇందిరమ్మ ఇళ్ళని పేరు పెట్టి ప్రతి గ్రామంలో కూడా ప్రతి ఒక్క నిరుపేదకు కూడా ఇళ్ళు ఇచ్చే అవకాశాలు కల్పించారు రాజశేఖర రెడ్డి గారు. మన టైంలోనే అప్పుడు ఎమ్మెల్యేగా ఈ నియోజకవర్గంలో అనేక ఇళ్ళు కట్టించాం, అనేక మంది పెన్షన్లు ఇచ్చాం. మరి ఇలాగ అనేక కార్యక్రమాలు రాజశేఖర